ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనములయ్యా. దేవా ఈ రోజంతా నీ రెక్కల చాటును కాచి దాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీవే కాచి కాపాడిన రీతిని బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి ఇచ్చిన ఈ ఆన్లైన్ మినిస్ట్రీని బట్టి నీకు వందనాలయ్యా. దాని ద్వారా మేమందరం ఇలా ఏకముగా కూడి ఇలా ప్రార్థనలు ఏకీపించడానికి దేవా ఇచ్చిన భాగ్యాన్ని తరుణాలు బట్టి నీకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభువా ఈ సమయంలో తండ్రి ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా ఈరోజు మా జీవితంలో చేసిన ప్రతి అద్భుత కార్యానికి నీకే వందనాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభువా మేము చేయలేని అనుకున్న ప్రతి పనిని ప్రభువా మా చేత జరిగిస్తున్న దేవా, విజయాన్ని చేకూరుస్తున్న దేవా నీకే వందనాలు. ఇదిగో ప్రభువా ఈ సమయంలో తండ్రి మేము దేని కొరకైతే మేము ప్రార్థిస్తున్నామో దేవా ప్రతి ప్రార్థనను ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవాని చిత్తమైతే ప్రభా ఎవరెవరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తున్నారో ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారో ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా వారి ప్రేయర్ రిక్వెస్ట్ ప్రతి దాన్ని నీవే యాక్సెప్ట్ చేయమని అడుగుతున్నాం ప్రభా. దేవా వారి క్రియల చొప్పున వారిని ఆశీర్వదించి దీవించయ్యా. నీ మహిమైశ్వర్యం చొప్పున వారికి ఆశీర్వాదాన్ని దయచే ప్రభా. వారి జీవితంలో కొదువు ఉండకూడదు, వారి జీవితంలో ఎటువంటి రకమైన బాధలు వేదనలు ఉండకుండా నీవే సకాల సమయానికి నీవే దీవెనను అందించమని అడుగుతున్నానయ్యా. దేవా కుటుంబంలో గొడవలేమో, కుటుంబంలో అసమాధానమే వెళ్తుందేమో, నీ చిత్తమైతే కుటుంబాన్ని కట్టమని అడుగుతున్నానయ్యా. ఎవరెవరైతే ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్నారో చిన్న పిల్లలు కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. నీ చిత్తమైతే ప్రభు మంచిగా వారికి ఏదైతే జ్ఞానం కావాల్సిందో వారి క్లాసెస్కి వారు రాసే ఎగ్జామ్కి తగ్గట్టుగా జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నామయ్యా. ఇదిగో ప్రభా ఈ సమయంలో తండ్రి ఇంకెవరెవరైతే ప్రభా జాబ్స్ చేస్తున్నారో జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా నీవే చిత్తమైతే ప్రభా వారి జీవితంలో ప్రతి ఒక్క తలుపుని నీవే తెరవమని అడుగుతున్నామయ్యా. యేసయ్యా నీకే వందనాలు ప్రభా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కొక్క సహోదరుని ముట్టండి, నీ నూతన తైలాభిషేకంతో ఆ బిడ్డని అభిషేకించమని అడుగుతున్నాం రాజా. ప్రభా నీ అభిషేకం మాకు ఎల్లవేళలా ఉండాలయ్యా. మా తలల మీద ఉన్న ఏదైతే నూనె ఉందో అది ఎండిపోకుండా ప్రభా ఎప్పటికీ అది డ్రై అవ్వకుండా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. ఇదిగో ప్రభా ఈ సమయంలో తండ్రి రాత్రికాల సమయంలో మేము పండుకొచ్చుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.